బైబిల్ ఉన్న వారందరూ కూడా మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 18వ వచనము చదువుకుందామండి. ఎట్లనగా చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆ పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండును. హల్లెలూయా. యేసేపు మరియమ్మ వారు ఏకము కాక మునుపంట పరిశుద్ధాత్మ యొక్క శక్తి వల్ల మరియమ్మ గారు ఏంటమ్మా గర్భము ధరించారు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మరియమ్మ గారు గర్భము ధరించున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క లోకములో ఆయన యొక్క ప్రయాణము మొదలుకున్న మొట్టమొదటి దినము నుంచి ద హోలీ స్పిరిట్ ప్రెజెన్స్ వాజ్ దేర్, అనగా దేవుని యొక్క ఆత్మ ఆయన యొక్క డే 1 నుంచి ఆయన జీవితంలో మనము చూచుచున్నాము. ఆయన జన్మములో దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వలనే ఆయన ఈ లోకంలో జన్మించినట్లు మనము ఈ యొక్క వచనము ద్వారా చాలా సూటిగా గమనిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క వచనము చదువుతున్నప్పుడు క్రైస్తవులుగా దేవుడు అనగా వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని నన్ను ప్రశ్నిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మిక నడిపింపులో మీరు నడుస్తున్నారా లేదా? దేవుని యొక్క ఆత్మ నడిపింపు మీకు ఉందా లేదా? మన ప్రభు, ఏ ప్రభు కోసం మనం అందరం ఇటు రీతిలో కూడి ఉన్నామో, ఏ ప్రభు కోసం ఈ క్రిస్మస్ ఆరాధన మనం జరిపించుకుంటున్నామో, ఆ ప్రభు ఈ లోకంలోకి రావడానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా వచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్మక శక్తి ద్వారా ఆయన ఈ లోకంలో జన్మించున్నాడు. అదే పరిశుద్ధాత్మ నీలో నాలో ఉందా లేదా అని ఈ దినాల్లో చాలా మంది క్రైస్తవుల జీవితంలో దేవుడు ఒక ప్రశ్నగా పెట్టుచున్నాడు. హల్లెలూయా. ఆ ప్రశ్న ఈ రాత్రి కాలంలో మిమ్మల్ని నన్ను కూడా దేవుడు అడుగుచున్నాడు. యేసు వారి యొక్క జన్మంలోనే పరిశుద్ధాత్మ కాదు, కానీ వారి యొక్క జీవితంలో కూడా అనేకమైన సందర్భాల్లో పరిశుద్ధాత్మ యొక్క ప్రెజెన్స్ అనగా ఉందని మనము వచనాల్లో మనం చూస్తున్నాం. 2వ వచనముగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనము చదువుకుందామండి. 3వ అధ్యాయము 16వ వచనము. యేసు బాప్తిసం పొందిన వెంటనే ఆ నేలలో నుండి ఇదిగో ఆకాశము తెరవలను, దేవుని ఆత్మ పావురం వలె దిగి హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క జన్మములో పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఉంది. ఆయన బాప్తిసంలో కూడా మనం ఏం చూస్తున్నామండి, ఆయన నీటి నుంచి పైకి వచ్చిన వెంటనే పరలోకము తెరవబడి పరిశుద్ధాత్ముడు ఒక పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జన్మములో పరిశుద్ధాత్మ ఉంది. ఆయన యొక్క ఆత్మీయ జీవితంలో అనగా బాప్తిసంలో కూడా ద ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ దేర్ అని మనము చాలా సూటిగా అక్కడ చూచుచున్నాము. అలాగే వారు ఆయన జీవితంలో కూడా పరిశుద్ధాత్మ ఉందని మరొక వచనము, అదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనము చదువుకుందామండి. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన, వినడమ, ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోయబడును. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ఆత్మీయ జీవితంలో మీరు నేను ఏ శోధనలు అయితే పొందుతున్నామో, ఏ యొక్క విషయాల్లో అయితే మనం ఇబ్బందులు పడుచున్నామో, అలాంటి శోధనలు ఆయన కూడా వెలుటకు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నడిపించబడి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఈ దినంలో శోధన పొందుతున్నావంటే ఏదో అపవాది యొక్క ప్రభావం అనుకోదు, కానీ దేవుడు నిన్ను కొన్ని విషయాల్లో ఎదుగుదలలోకి తీసుకుని రావడానికి దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు, ఆయన యొక్క ఆత్మ నడిపింపు ద్వారా ఆ శోధనలో నిన్ను నడిపిస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆ శోధనలో నడుస్తున్నావో నువ్వు దేవునికి అడగవలసిన ప్రశ్న ఏంటంటే, ప్రభువా ఈ శోధన ద్వారా నువ్వు నాకు ఏమి నేర్పిస్తున్నావు అని అటువంటి పరిపక్వత కలిగిన క్రైస్తవ జీవితము ప్రతి క్రైస్తుడు కలగాలని దేవుని సేవకుడిగా నేను హెచ్చరిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువా ఈ శోధన నాకు ఎందుకు పెట్టావు, నేను ఏం పాపం చేసావని ఆ ప్రార్థన మంద కాదండి. మన ప్రార్థన ఎలాగ ఉండాలా, ఈ శోధన వల్ల నాకు ఏమి నువ్వు
పాఠము నేర్పించబోతున్నావు, ఎటువంటి ఆత్మీయ మర్మాలను నాకు నేర్పిస్తున్నావు ప్రభు అని. దట్ షుడ్ బి అ వే ఆఫ్ ప్రేయర్. ఆ ప్రార్థన ఎవరు చేస్తారండి? మెచ్యూర్ క్రిస్టియన్స్, అనగా పరిపాకము కలిగిన క్రైస్తవులకి అటువంటి ప్రార్థన వారు చేయడానికి దేవుడి యొక్క ఆత్మ వారికి ప్రేరేపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. 3 సందర్భాలు చూసి ఉన్నాం. యేసు యొక్క జన్మములో పరిశుద్ధాత్మ శక్తి యొక్క ప్రభావం ఉంది, ఆయన యొక్క బాప్తిసములో ఉంది. మూడోది ఆయన యొక్క ఈ లోక జీవితంలో ఉన్న శోధనలు ఎదుర్కోవడానికి కూడా పరిశుద్ధాత్మ యొక్క ప్రెజెన్స్ ఉన్నట్లు మనము చూస్తున్నాం. 3వ వచనము లూకా సువార్తకు వెళ్దామండి ఒకసారి. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనము. యేసుక్రీస్తు వారు చెప్పిన మరొక మాట ఏమంటున్నారమ్మా? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకి సువార్త ప్రకటించుటకు నన్ను ఆయన అభిషేకించున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క పరిచయం చేయడానికంట దేవుని యొక్క ఆత్మ యేసుక్రీస్తు వారి మీద ఉన్నట్లు స్వయంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాటలు. పేదలకి సువార్త ప్రకటించుటకు, చెరసాల్లో ఉన్న వారిని విడుదల చేయుటకు, గుడ్డి వారికి కనుదృష్టి ఇచ్చుటకు, అలాగే దేవుని యొక్క రాజ్యము సువార్త అనేక మందికి ప్రచురించుటకు దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మన ప్రభువే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా తన జీవితంలో ఉన్న ప్రతి స్టెప్, ప్రతి అడుగు దేవుని యొక్క ఆత్మ చేత ఎలాగైతే నడిపించబడ్డాడో, జన్మించాడో, నడుచుకున్నాడో, సువార్త కార్యక్రమాలు చేసి ఉన్నాడు, స్వస్థత కార్యాలు చేసి ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధిలో ఎలాగైతే దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాడో అదే జీవితము ప్రభు ఈ క్రిస్మస్ కాలములో మీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి కోరుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సంఘము క్రైస్తవులుగా ఎలాగ ఉన్నారంటే దేవుని మందిరంలో చాలా గుండ్రంగా ఉంటారండి, దేవునికి చాలా అనుకూలంగా ఉంటారు. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు విశ్వరూపాలు చూపిస్తూ ఉంటారు. అది దేవునికి ఏమాత్రమూ ఇష్టము లేదు. నువ్వు ఎక్కడ ఉన్నాను, నువ్వు దేవుని కొరకు ఎలా ఉండాలా? ఒక సాక్షిగా ఉండాలా. అందువల్లే యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు ఈ భూలోకంలో జన్మించినట్లు దేవుని యొక్క సువార్తమానం మనం ఆలకించి ఉన్నాము. హల్లెలూయా. అటువంటి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు వల్ల యేసుక్రీస్తు వారి లోకంలో తన యొక్క 33.5 సంవత్సరాలు ఘనమైన సేవ చేసి, అద్భుతమైన సేవ చేసి, అనేక మందిని దర్శించి, అనేక మందిని స్వస్థతపరిచి, అనేక మందిని ఆహారము పెట్టి, అనేక మందిని ప్రేమించి ఆయన యొక్క సేవ పరిచర్య దిగ్విజయముగా ఆయన ముగించుకుని ప్రభు సన్నిధిలోకి ఆయన నీ కొరకు, నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఆయన తండ్రి కుడి పార్శ్వములో ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలా లేదంటారా? అటువంటి జీవితం నీవు నేను కలిగి ఉండాలంటే దేవుని వాక్యంలో ఒక మాట చూసుకుందాం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 5వ వచనము చదువుకుందామండి. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు, ఒకడు నీటి మూలముగాను, అది అందరూ పొందేం మనం. ఇక్కడ యేసుక్రీస్తు వారు నికోదేముతో అంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని వాడు దేవుని రాజ్యంలోకి ప్రవేశింపలేడు, అడుగు పెట్టలేడు, దేవుని రాజ్యానికి చేరబడలేడు. నీటి బాప్తిసం అందరం పొందేము, కానీ ఆత్మ బాప్తిసము, ఆత్మతో నువ్వు నడిపించబడుతున్నావా? ఆత్మ కార్యాల్లో నువ్వు వర్ధిల్తున్నావా? ఆత్మ వరాల్లో నువ్వు వర్ధిల్తున్నావా? దేవునికి ఇచ్చిన తలాంతుల్లో నువ్వు వర్ధిల్తున్నావా? దేవునికి ఇచ్చిన సమయము ఆయన కోసం నువ్వు వాడుతున్నావా? దేవునికి ఇచ్చిన ధనము ఆయన రాజ్య అభివృద్ధి కోసం నువ్వు వాడుచున్నావా? దేవుడి యొక్క క్రిస్మస్ దినములో నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నిన్ను అడుగుచున్నాడు. నీ పట్ల నేను అనేకమైన కార్యాలు చేసి ఉన్నాను, ఇహలోకమైన సంబంధమైన కార్యాలు అనేకమైన చేసి ఉన్నాను, కానీ నీ కొరకు నేను చేసిన గొప్ప సిలువ యాగము నువ్వు మరచితివా? దాని బదులుగా మనము దేవుని కొరకు ఏమి చేయుచున్నాము? దేవుని యొక్క ఆత్మ కార్యాలు మనము నిర్లక్ష్యము చేయుచున్నామా? దేవుని యొక్క ఆత్మవరాలు మనము పక్కన పెట్టి మన పనులే మనకు ముఖ్యం. ఎవరి పనులండి? మన పనులే మనకు ముఖ్యం. దేవుని పనులు అలాంటి వారికి ప్రభు మా వాక్యం నుంచి ఒక మాట చెప్తుంది అండి. ఏమిటండి అది? దేవుని కార్యాలని
అశ్రద్ధగా చేసిన వాడు, ఆత్మకార్యాల్ని అశ్రద్ధ చేసేవారు, అటువంటి శాపం మనకి ఏమాత్రము అవసరములే, వద్దు మనకి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఆత్మతో జన్మించారో, నడిపించబడ్డాడు, ఈ లోకంలో జీవించి ఉన్నాడో, ఆయన బిడలు కూడా అదే ఆత్మలో ఆయన నడవాలని ఆయన కోరుచున్నాడు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారు ఆ సిలువలో మరణించి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్న సమయంలో ఆయన ఒక మాట అన్నాడు, నేను వెళ్ళిపోవడమే మీకు మంచిది. ఎందుకంటే నేను వెళ్ళిపోతే ఎవరు వస్తారు? పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆదరణకర్త వస్తాడు, మిమ్మల్ని బలపరిచేవాడు వస్తాడు, మిమ్మల్ని నడిపించేవాడు వస్తాడు. మీరు ఎలాగ జీవించాలో, ఎలాగ మాట్లాడాలో, మీ కుటుంబాలను ఎలా కట్టుకోవాలో, మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరు ఎలాగ డెవలప్ చేసుకోవాలో ఆయన వస్తాడు. ఆయన వచ్చి మీకు సమస్తము కూడా బోధిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మ నడిపింపు మీలో ఉందా? ఆ పరిశుద్ధాత్మ యొక్క మెల్లని స్వరము కోసం మీరు ఎదురు చూస్తున్నారా లేదా? యేసుక్రీస్తు వారు ఏ క్రీస్తు కోసం అయితే మీరు ఇక్కడ వచ్చి ఉన్నారో, ఆయన జీవితంలో ప్రతి అంశంలో ఎవరున్నారమ్మా? ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నేను కొన్ని వచనాలు ఎత్తి చూపే సమయం లేనందున, కానీ ప్రతి ఒక్క అడుగులో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఉంది. మీలో నాలో ఆ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ఉందా లేదా? దేవుని యొక్క వాక్యములో ఒక దైవజనుడి దేవుడు ఏం చేశాడమ్మా? ఆయన యొక్క ఆత్మతో ఆయన అభిషేకించాడంట. ఏం చేశాడంటమ్మా? దేవుడు అభిషేకించాడంట. ఆ వ్యక్తి కోసం కొన్ని వచనాలు చూసుకుని ముగింపులోకి వెళ్ళిపోయి మన హృదయాలు ఈ రాత్రి కాలంలో ఎలాగో ఉన్నాయో ఒకసారి మనము గమనిద్దాం. బైబిల్లో ఉన్న వారందరూ కూడా 1 సమూయేలు 9వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామండి. అతనికి సౌలు అనకు కుమారుడుండెను, ఆ సౌందర్యం కలిగిన యవనుడు, ఇశ్రాయేలులో అటువంటి సుందరుడు ఎవరునూ లేడు, ఎత్తు కలిగిన వాడు. హల్లెలూయా. ఇక్కడ సౌలు గురించి రాయబడుతుంది. ఆయన చాలా సౌందర్యం కలిగిన వాడంట. ఇశ్రాయేలు ప్రజల్లో అలాంటి అందగాడు ఎవరు లేరంట. చాలా ఎత్తైన వాడని కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాంటి వ్యక్తిని దేవుడు ఆయన యొక్క ఆత్మతో అభిషేకించాడు. హల్లెలూయా. ఏం చేశాడమ్మా? ఆత్మతో అభిషేకించాడు. 10వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. 10వ అధ్యాయము 1వ వచనము. అప్పుడు సమూయేలు తైలము బుడ్డి పట్టుకుని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్యం మీద నీకు అధిపతిగా పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ సమూయేలు ద్వారా దేవుడు సౌలుని నూనెతో అభిషేకించి ముద్దు పెట్టి, యెహోవా దేవుడు సౌలుతో ఏమంటున్నాడు? ఓ సౌలా, ఈరోజు మొదలుకొని నా స్వాస్థ్యాన్ని, మై ఇన్హెరిటెన్స్, నా ఆస్తిని నేను నీకిచ్చి ఈరోజు మొదలుకొని నా ఆస్తి మీద నువ్వే అధిపతివి. హల్లెలూయా. దేవుని యొక్క ఆస్తి మీద అంటే మనకి అధికారం ఇచ్చాడంట. ఈ యొక్క వచనములో దేవుని ఆస్తి ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు. ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలు. ఏ ఇశ్రాయేలు ప్రజల కోసమైతే దేవుడు 40 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలమ్మా? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 40 years వారి యొక్క అరణ్య ప్రయాణములో, రాత్రి కాలములో అగ్ని స్తంభముగాను, పగటి వేళ మేఘ స్తంభముగాను, వారి బట్టలు పాడైపోకుండా, చిరిగిపోకుండా, వారి జోళ్ళు అరిగిపోకుండా, పరలోకము నుంచి మన్నా కురిపించి, బండరాయిల నుంచి తాగిన నీళ్లు అనుగ్రహించి ఆ యొక్క స్వాస్థ్యాన్ని 40 సంవత్సరాలు నడిపించాడండి దేవుడు. హల్లెలూయా. అలాంటి స్వాస్థ్యాన్ని దేవుడు ఏం చేశాడు? సౌలుని అభిషేకించి, దిస్ ఇస్ యోర్స్, ఇది ఈ స్వాస్థ్యము నేను సంపాదించింది నీకు ఇస్తున్నాను. 40 సంవత్సరాలు దీనికోసం నేను కృషి చేశాను, కష్టపడ్డాను, ఈ బిడ్డల్ని కాపాడడానికి నేను
సమస్తాన్ని నేను దారబోసి ఇది నేను సంపాదించుకున్నాను, వీరిని నేను నీ చేతిలో పెడుతున్నాను, ఈ రోజు మొదలుకొని నువ్వే వారికి అధిపతివి, అందులో నేను ఏమాత్రము జోక్యము చేసుకోను, యూ హ్యావ్ కంప్లీట్ అథారిటీ అని దేవుని యొక్క ధారాళమైన స్వభావం ఒకసారి చూద్దామండి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. నువ్వు 40 సంవత్సరాలు సంపాదించిన ఒక ఇల్లు నీ కడుపు పుట్టిన కొడుకు ఇమ్మంటే ఇస్తావా? వెంటనే బొర్రలు ఊపేస్తున్నారు, వెనకాలప్పుడే బొర్రలు ఊపేస్తున్నారు. 40 సంవత్సరాలు నేను పైసా కూడపెట్టుకుని నేను కొన్నానయ్య గారు, వీడికి ఇస్తే వీడికి ఎంత తొందరగా ఆరిపేద్దామని చూస్తున్నాడు, ఆడికి ఇచ్చాను అనుకో నేను బతుకున్నా చచ్చిపోయిన లెక్కే అని ఈ రోజుల్లో తల్లిదండ్రులు చాలామంది ఏం చేస్తున్నారంటే వీలునామా రాస్తున్నారు. ఏంటో వీలునామా, నా తదనంతరం అప్పటి వరకు నువ్వు మాట్లాడక అని. మనము ఈ లోక సంబంధమైన ఒక ఎకరమో, ఒక 2 అంతస్తుల బిల్డింగో, ఒక పావుతలం బంగారమో వీటి గురించి మనము ఏం చేస్తున్నాము? మన కడుపుకు పుట్టిన పిల్లలకి ఇవ్వడానికే మనం 1కి 4 సార్లు ఆలోచిస్తున్నాము. కానీ పరలోకములో ఉన్న దేవుడు, హల్లెలూయా, నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆయన యొక్క అద్వితీయ కుమారుడు ఇవ్వడానికి కూడా ఆయన వెనకడుగు. ఇక్కడ ఆయన యొక్క స్వాస్థ్యము సౌలుకి ఇవ్వడానికి కూడా ఆయన వెనకడుగు వేయలేదు. ఆయన గొప్పవాడు అంటారా లేదంటారా? మనమే అనుకుంటాం నేనే చేసిందే గొప్పది అనుకుంటామండి. పాస్టర్ గారు నా పేరు చెప్పలే, పాస్టర్ గారు నాకు చప్పట్లు కొట్టించలే. బాబు, చప్పట్లు కానీ ఎవరికి కావాలా? ఆయన చేసిన గొప్ప కార్యం ఈ లోకంలో నీవు నేను చేసినంత గొప్పవారం మనము కానే కాదు. ఇలాంటి చిన్న పీసులు వల్ల సంఘాలు ఏమైపోతున్నాయి? ఈ చిన్న కీసులు వల్ల. కానీ దేవుడు పైనుంచి అంటాడు, బాబు ఎందుకు అన్నిటి కోసం మీరు కొట్టుకుంటారని ప్రభు చాలా దుఃఖిస్తున్నాడు. అటువంటి ఆధిపత్యము ఎవరికి ఇచ్చాడమ్మా? దేవుడు సౌలుకి ఇచ్చి ఉన్నాడు. ఆయన గొప్పవాడా కాదంటారా? నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. మీ పక్కోళ్ళ వైపు తిరగండి. హల్లెలూయా కాదు, పక్కోళ్ళ వైపు తిరగండి అంతే. దేవుడు గొప్పోడమ్మా అని చెప్పండి, గట్టిగా చెప్పాలా? దేవుడు గొప్పోడు, దేవుడు గొప్పోడు. ఎంత గొప్పోడు? ఆయన స్వాస్థ్యం కూడా నీకు ఇచ్చేస్తాడు. ఆయన స్వాస్థ్యం కూడా నీకు ఇచ్చేయడానికి రెడీ, అంత గొప్పవాడు. అలాంటి సౌలుకి దేవుడు ఏం చేశాడమ్మా? ఇశ్రాయేలు ప్రజల మీద ఏం పెట్టాడు? అధిపతిగా పెట్టి ఉన్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే అదే సౌలు 16వ అధ్యాయంకి వెళ్దామండి ఒకసారి. 16వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాము. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుంచి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని విరిపింపగా, హల్లెలూయా. యెహోవా ఆత్మ అంట సౌలుని ఏం చేసిందంటమ్మా? విడిచిపోయిందంట. యెహోవా యొద్ద నుంచి అంటే యెహోవా యొక్క పర్మిషన్ ద్వారా దురాత్మ వచ్చి అతనిని విరిపించడం అనగా బాధించడము. ఇంగ్లీష్ బైబిల్లో ట్రాన్స్లేషన్ ఏంటంటే టోర్మెంట్ అని రాస్తుందండి. ఏంటండి చెప్పండి అందరూ? క్రికెట్ టోర్నమెంట్ కాదండి, ఆ టోర్నమెంట్ కాదు, టోర్మెంట్ ఇది. అది టోర్నమెంట్. టోర్మెంట్ అంటే ఏంటంటే, ఈ పదము టోర్మెంట్ ఎప్పుడు వాడతామంటే నరకానికి కోసం ఎప్పుడైతే సంబోధిస్తామో ఆ పదాన్ని మనం వాడుతూ ఉంటాము. అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటామంటే, దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే సౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో ఆయన ఈ భూలోకములోనే నరకాన్ని అనుభవించాడంట. ఏం చేశాడమ్మా? ఈ భూలోకంలోనే నరకాన్ని అనుభవించాడు. ఇంకా నరకానికి వెళ్ళలేదు కూడా, ఈ భూలోకంలోనే అనుభవించినట్లు లేఖనాల్లో మనం చూస్తాం. ఎందువల్ల? దేవుని యొక్క ఆత్మ అతనిని విడిచిపోయాను. దేవుని యొక్క ఆత్మ విడిచిపోవడానికి 2 కారణాలు ఉన్నాయండి. దాని యొక్క వివరాల్లోకి నేను వెళ్ళగాని ఒక్కొక్క వచనము చదివి దాని యొక్క సారాంశం చెప్పాలని నేను కోరుచున్నాను. 1 సమూయేలు 13:13 చదువుకుందామండి. అందుకు సమూయేలు ఇట్లా నేను గైకొనక నీవు అవివేకమైన పని చేసితివి. అండర్లైన్ చేసుకోండి అమ్మా. ఏ పని అంటమ్మా? ఎంతమంది చేస్తాం అవివేకమైన పనులు? ఇక్కడ చేతులు ఎత్తవద్దులేండి. అమ్మో చేతులు ఎత్తమంటున్నాడు ఏంటి అనుకుంటున్నారు మీరు. చేతులు ఎత్తాం అసలు మీ హృదయంలో మీకు మీరే
ఆ జవాబు ఇచ్చుకోండి. అవివేకమైన పని నువ్వు చేసితివి. చదువమ్మా. నీ రాజ్యమును ఇజ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండును, అయితే నీ రాజ్యము నిలవదు. హల్లెలూయా. ఎప్పుడైతే సమూయేలు వెళ్ళి సౌలు మీద నూనెతో అభిషేకం చేసి ముద్దు పెట్టి నా స్వాస్థ్యం నీకు అధిపతిగా పెట్టుచున్నానని చెప్పాడు, ఆ రోజు దేవుడు డిసైడ్ అయిపోయాడంట, ఈ యొక్క ఆ స్వాస్థ్యం అనగా ఇశ్రాయేలు మీద నువ్వే సదాకాలము అధిపతిగా ఉంటావని దేవుడు డిసైడ్ అయిపోయాడు. కానీ ఈరోజు నువ్వు చేసిన ఈ అవివేకమైన పని వల్ల దేవుడు తన డెసిషన్, తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నాడు. దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నాడు. దేనివల్లమ్మా? అవివేకమైన పని. ఆ యొక్క అవివేకమైన పని వల్ల దేవుడు నీ పట్ల కలిగిన ఆ యొక్క గొప్ప ప్రణాళిక మన చేతులారా మనం ఏం చేసుకుంటామండి? పాడు చేసుకుంటాం. సౌలు దాంట్లో ఒక ఎగ్జాంపుల్గా మనము చూస్తున్నాం. రెండో భాగము 1 సమూయేలు 15వ అధ్యాయము 10వ వచనము చదువుకుందామండి. 15:10. సమూయేలుకి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, సౌలు నన్ను అనుసరింపగా వెనుక తీసి నా ఆజ్ఞలను. హల్లెలూయా. రెండో సందర్భం, ఇంకోటి సందర్భం జరిగింది. అక్కడ సమూయేలుతోటి దేవుడు తన హృదయంలో ఉన్న బాధని పంచుకుంటున్నాడు. ఏమని? ఓ సమూయేలా, సౌలుని మనిద్దరం కలిసి నియమించాం కదా, ఆ సమూయేలు ఏం చేస్తున్నాడు? నా ఆజ్ఞల్ని ఏం చేయట్లేదు, గైకొనకట్లేదు. ముందేమన్నాడు? అవివేకమైన పని చేశాడు. రెండోది, నేను చెప్పిన మాట ప్రకారంగా గైకొనట్లేదు. అందుకే నేను సౌలుని ఎందుకు రాజుగా చేశానని నేను పశ్చాత్తాపము పడుచున్నానని యెహోవా పలికెను. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా పశ్చాత్తాపం పడితే మనకు హల్లెలూయా. ఏమా? దేవుడు అసలు పశ్చాత్తాపం పడవలసిన పని ఎవరిదమ్మా? మనదంటే ఎవరు? మీరు మనుషులుగా మనది. పశ్చాత్తాపం పడవద్దు అంటే తప్పు చేసిన వాడు పశ్చాత్తాపడాలి. కానీ ఇక్కడ యెహోవా దేవుడు చెప్పుచున్నాడు. అంటే యెహోవా దేవుడు డిక్షనరీలో అసలు పశ్చాత్తాపమైన పదము సాధారణ ఉండదు అసలు. కానీ ఆయన సౌలు బట్టి ఏమంటున్నాడు? నేను పశ్చాత్తాపం పడుచున్నాను. ఓ ప్రియమైన సంగమా, ఓ దేవుని సేవకుడా, దేవుడు నీ బట్టి నా బట్టి రాత్రి కాలంలో పశ్చాత్తాపడుతూ, ఎందుకు ఈ బిడ్డని నేను ఎంత గొప్పగా హెచ్చించాను, ఎంత గొప్పగా హెచ్చించిన తర్వాత నన్నే పక్కన పెట్టి నా ఆజ్ఞల్నే గైకొనట్లేదు, అవివేకమైన పనులు చేసుకుంటూ ఈ లోకములో జీవిస్తున్నాడు, లోకాశల్లో మునిగిపోయాడని నీ బట్టి నా బట్టి దేవుడు దుఃఖిస్తున్నాడా? దేవుడు దుఃఖిస్తున్నాడంటే మనం చాలా ఆపదలో ఉన్నట్లండి, సమస్యలో ఉన్నట్లు. దేవుడు మనం దుఃఖపరిచేవారుగా ఉండకూడదు. దేవుని ఆత్మని మనము దుఃఖపరిచేవారుగా ఉండకూడదు. దేవుని ఆత్మని మనము ఏమాత్రము దుఃఖపరిచేవారుగా ఉండకూడదు. ఎందుకంటే ఆయనని మనల్ని ప్రేమించి ఉన్నాడు. మనము నీటి మూలముగా, ఆత్మ మూలముగా మనము తిరిగి జన్మించడం వల్ల ఆయన మన కోసం పరలోక రాజ్యము సిద్ధపరుచున్నాడు. ఆ యొక్క పరలోక రాజ్యం సిద్ధపాటులో నీ యొక్క అనుదిన జీవితంలో దేవుని యొక్క ఆత్మను నువ్వు క్షోభ పెట్టినా, దేవుని యొక్క ఆత్మను నువ్వు దుఃఖపెట్టినా దేవుడు అది ఏమాత్రము సహించడు, ఇష్టపడడు, హర్షించడు. అందుకే వాక్యం సెలవిస్తుంటుంది, ఆత్మ లేనివాడు పరలోక రాజ్యం కూడా మనము కోల్పోతూ ఉంటాం. ఏ ప్రభు వల్ల అయితే మనకు రక్షణ వచ్చిందో, ఏ ప్రభు వల్ల అయితే మనకి ఆత్మ వల్ల మళ్ళీ జన్మించే అవకాశం వచ్చిందో, ఆ ప్రభువుని మనము అవివేకమైన పనుల చేత దేవుని యొక్క ఆజ్ఞల్ని మనము నిర్లక్ష్యము చేత దేవుని యొక్క ఆత్మని దుఃఖపెట్టేవారుగా ఏమాత్రము ఉండకూడదు. హల్లెలూయా. ఒకవేళ ఈ 2024 సంవత్సరంలో మీ చేతల వల్ల, మీ మాటల వల్ల, మీ చూపుల వల్ల, మీ నడవడిక వల్ల, మీ జీవితాల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల ఒకవేళ దేవుని యొక్క ఆత్మను ఎవరైనా దుఃఖపరిచుంటే సంగమా, రిపెంట్, పశ్చాత్తాపం పడండి. ప్రభువా, 2025 సంవత్సరము నువ్వు ఒక బహుమానంగా ఇవ్వబోతున్నావు, దాన్ని బట్టి నీకు వందనాలు నాయన. 2025లో నీ యొక్క ఆత్మని దుఃఖపెట్టేవారుగా కాకుండా నీ ఆత్మ కార్యాల్లో, నీ ఆత్మ వరాల్లో, నీ ఆత్మ పనుల్లో నేను వర్ధిల్తాను ప్రభు అని ప్రతి వారు
దేవుని సందులో మనం ఏం చేద్దామండి? ఒక తీర్మానం తీసుకుందాం. ఎంతమంది తీసుకుందాం అంటారండి? హల్లెలూయా. అటువంటి తీర్మానంతో మనం ముందుకు వెళ్దాము. అక్కడ చివరిలో మనం చూస్తున్నాము, సమూయేలు ఆ రాత్రంతా కూడా ఏడ్చాడంట. సమూయేలు ఏం చేశాడమ్మా? దేవుడు సమూయేలు కలిసి ఏడుస్తున్నారంట, సౌలుని రాజుగా చేసినందుకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది మీద దేవుని యొక్క ఆత్మ ఉందండి? దేవుని యొక్క ఆత్మ అభిషేకం ఎంతమంది ఉంది? దేవుడు ప్రతి వారి మీద పెట్టి ఉన్నాడు. దేవుడు ప్రతి వారి మీద పెట్టి ఉన్నాడు. ఆత్మ నడిపింపులో మనం ముందుకు నడుద్దాము. అనేక మందికి మనమే బోధించేవారుగా ఉందామండి. ఎలాగుందామండి? మనము ఇతరుల్ని బోధించేవారుగా ఉందాము. దేవుని కొరకు మహిమ తెచ్చే రీతిలో మనం జీవిందాము. ఈ యొక్క క్రిస్మస్ సందేశము ఏంటంటే, ఏ ఆత్మ చేత అయితే మన ప్రభు తన యొక్క ఈ లోకంలో యాత్రని మొదలుపెట్టి ముగించున్నాడో, అదే ఆత్మ ద్వారా మన యొక్క లోక యాత్ర కూడా జయప్రదంగా జరిగించి ఒకరోజు దేవుని దగ్గర సిగ్గుపడలేని పనివారుగా మనం నిలబడదాం. ఆమేన్. హల్లెలూయా. మీకు, మీ కుటుంబాలకి, మీ యొక్క కుటుంబంలో సభ్యులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు ఆయన యొక్క వాక్యం మన వెనుకల్లో దీవించును గాక.